నెలాఖరు కల్లా షెడ్యూల్ వస్తదన్నాడు ఓ మంత్రి. ఆలస్యమే లేదు, ఇక అందరూ తయారుగా ఉండాలన్నారు ఇంకోగలు. ఇక గిట్ల సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు కానీ ముహూర్తం ఎప్పుడో ఎవ్వరు చెప్తలేరు. ఆఖరికి ముచ్చట కోర్టుకెక్కి కూడా 6 నెలలు అవుతుంది. ఇక ఇన్నొద్దులకు కేసు ఫైలు కోర్టు సార్ల ముంగటికొచ్చిందట. మరిగ వాళ్ళు ఏమన్నారో ఓసారి అడుచుకొని వద్దాం పాన్లీ. ఏడాది మీద 4 నెలలు అవుతుంది సర్పంచులంతా కుర్చీలకేంచి దిగిపోయి. అటు ఎలక్షన్లు పెట్టలేదు, ఇటు పాతోళ్ళని అట్లనే సీట్లనన్నా కూకబెట్టలేదు. ఊర్ల పోయింటి గ్రామ పంచాయతీ ఆఫీసులల్లో ఖాళీ కుర్చీలే కానొస్తున్నాయి. ఇదే ముచ్చట మీద అప్పుడు ఎప్పుడో 6 నెలల కింద వేసిన పిటిషన్ హైకోర్టులో పెద్దసార్ల ముంగటికి వచ్చిందట. ఫిబ్రవరిలోనే ఎలక్షన్లు పెడతామన్నారు, మరి ఏమైంది కథ, ఇంకెంత టైం కావాలి అన్నట్టు అడిగినరాట. ఎన్నొద్దులలో ఎలక్షన్లు పెడతారో చెప్పుండ్రి అని గట్టిగానే అడిగినరాట. ఓ దిక్కు పిటిషన్ వేసిన మాజీ సర్పంచుల వకీల్ సాబు, సర్కారోళ్ళ వకీల్ సాబు, ఇంకో దిక్కు ఎలక్షన్ల సంఘం, 3 దిక్కులోళ్ళు ముచ్చట్లు వినిపించిండ్రాట. ఎలక్షన్ల సంఘపోళ్ళు అయితే 60 దినాలు టైం కావాలన్నట్టు చెప్పిండ్రు. లెక్కకైతే సర్పంచులు సీట్లకేంచి దిగిన 6 నెలలనే ఎలక్షన్లు పెట్టాలే గాని ఇప్పటికి ఏడాది వెళ్ళిపోయింది, ఇంకా పెడతలేరు. ఎలక్షన్లన్న పెట్టుండ్రి, లేకపోతే పాతోళ్ళనే సీట్లలో ఊగబెట్టుండ్రి అన్నట్టు మాట్లాడిండట మాజీ సర్పంచుల వకీల్ సాబు. ఇగిదిట్లుంటే ఇంకో నెల దినాలు టైం కావాలి అన్నట్టు చెప్పిండ్రట సర్కారోళ్ళు. అందరి ముచ్చట్లు విన్నాక తీర్పు రిజర్వ్ చేసిండ్రట కోర్టు సార్లు. ఇంకో దిక్కు నిన్న మొన్నటి దాకా నెలాఖరు కల్లా షెడ్యూల్ వస్తుంది అన్నట్టు మంత్రుల నోటంట ముచ్చట్లు వినిపించినాయి. మొన్న కేబినెట్ మీటింగ్ అయినాక ఏదో ఒకటి చెప్తారన్నట్టే మాట్లాడిండ్రు, కానీ ఏ సాపులు లేదు. జూలైలో పెడతారని ఇంకో ముచ్చట కూడా ఇనొస్తున్నది. మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో ఊర్ల పోంటి అయితే కొత్త సర్పంచుల కొరకు గట్టిగానే ఎదురు చూస్తాను పబ్లిక్. ఇల్లన్నాక కీసులాటలు, పార్టీ అన్నాక పంచాదులు కామన్. ఎప్పుడు చూసినా ఏదో గడబిడ నడుస్తూనే ఉంటది. పదవుల కొరకు కొంతమంది, పార్టీల పతార కొరకు కొంతమంది, పనులైతలేవని కొంతమంది. గిట్ల సొంత లీడర్ల మీదనే అలిగి ఎలుగుల పడుతుంటారు. అన్ని పార్టీలల్లో కనిపించే ముచ్చట్లే గివి. గిట్లనే గాంధీ భవన్ కాడ ఏవో పంచాయతీ మోపు చేసిండ్రట. అట్లా పోయొద్దాం పాన్లీ. ఆగో బక్రీద్ పండుగ మొన్ననే అయిపోయాయి కదా, మాకెళ్ళి గొర్రెలను మళ్ళీ ఇంటికి చూపిస్తాండ్రు. అయినా గాంధీ భవన్ కాడ ఏదో పంచాయతీ అని చెప్పిండ్రు, మరి గిదేందని పరిశాన్ అయ్యారు. ఆగురే, అసలు ముచ్చట వేరే ఉన్నది. చెయ్యి పార్టీల నానాటికి పతార తక్కువైతాంది, గొర్రెల కుర్మలను పట్టించుకుంటలేరు అని గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం లీడర్లు గాంధీ భవన్ కాడ నిరసన చేసిండ్రు. భుజాన గొంగలి, మెడల చెల్లబట్టేసుకొని గొర్రెలు మాకెలను కూడా దోలుకొని పోయిండ్రు. మీరే న్యాయం చెప్పుర్రి అని గాంధీ భవన్ ముంగట లొల్లి చేసిండ్రు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోనైనా తెలంగాణ వచ్చినాకనైనా ప్రతిసారి క్యాబినెట్లో యాదవ సామాజిక వర్గానికి అవకాశం దొరికేది. కానీ ఈసారి గొల్ల కుర్మ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పోస్టు కూడా ఇయ్యలేదట, ఒక్క పెద్ద పోస్టు కూడా ఇయ్యలేదట. ఆఖరికి పార్టీ పదవులు కూడా ఇత్తలేరు అని గొల్ల కుర్మ లీడర్లు మస్తు నారాజైనరు. ఇదే ముచ్చట మీద చెయ్యి పార్టీ పెద్ద లీడర్లకు కాగితాలు ఇచ్చి అలసిపోయినరాట. అందుకే గిట్ల అయితే కాదని గొర్రెలు మాకెలను దోలుకొని గాంధీ భవన్ కు పోయినరు. అట్లిట్లా లొల్లి ముచ్చట పీసీసీ చీఫ్ మహేష్ అన్న దానికి పోయేటాలకు అందరినీ లోపలికి పిలిచి మాట్లాడిండు. కార్పొరేషన్ చైర్మన్ పోస్టులల్లో గొర్రెల కుర్మలకు అవకాశం ఇస్తామని మాట ఇచ్చిండాట. అంతేకాదు మంత్రి పదవి గురించి ఢిల్లీ పెద్దలకు కూడా చెప్తామన్నట్టు హామీ ఇచ్చిండాట. మరి ఏం చేస్తారో గొర్రెల కుర్మలకు ఎట్ట న్యాయం చేస్తారో చూడాలి. అన్యామగానే గాంధీ భవన్ కాడికి గొర్రెలు మాకలను కూడా తోలుకొని పోయి నిరసన చేసి వాళ్ళ బాధ ఏంటిదో అందరికి తెలిసేటట్టు మంచి ఇగురమే చేసిండ్రు లీడర్లు అనుకుంటారు పబ్లిక్. అప్పుడప్పుడు హీరోలు సినిమాలలో చెప్పే డైలాగులు బయట కూడా మస్తు ఫేమస్ అవుతుంటాయి. ఎవ్వళ్ళు చూసినా గవే డైలాగులు కొడుతుంటారు. గిట్లనే ఇప్పుడు ఓ సినిమా డైలాగ్ చేయబట్టి 2 రాష్ట్రాలలో రాజకీయం గరమెక్కింది. లీడర్ల నోటెంట తాపకోసారి గదే డైలాగ్ వినిపిస్తున్నది. రోజుకి ఇంత గట్టిగానే అవుతుంది డైలాగుల లొల్లి. ఇక కథ ఏంటిదో రప్ప చూడుర్రి. గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కాములు పెట్టబడతాయి. ఆగో అందరూ రప్ప అంటుంటే ఎంపీ అరవింద్ సారు గప్ప అంటున్నాడు. గప్ప గుద్దితేనట రప్ప అన్ని బయట పడతాయి అంటున్నాడు. ఏం రప్పనో ఏం గప్పనో గాని ఎక్కడ చూసినా గిదే ముచ్చట. అటు ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు రప్ప అని ఎసొంటి గడియాల చాలు చేసినరో గాని అది అట్లట్లా ఇప్పుడు తెలంగాణకు కూడా బాకింది. కారు పార్టీ వాళ్ళు ఏడ ఫ్లెక్సీలు కట్టినా 2028లో రప్ప అని రాస్తుండ్రు, 3.0 అంటున్నారు. అది చూసి చెయ్యి పార్టీ వాళ్ళు కూడా రప్ప అంటున్నారు. అసోంటివి అసలు నడవనీయం అన్నట్టు కోపానికి వస్తుండ్రు. అంతేకాదు రైతు భరోసా పైసలు టింగుమని రైతన్నల అకౌంట్లలో పడుతూనే ఉన్నాయి.
ఇంకేంటికి రప్ప అంటున్నారు అన్నట్టు సురుకులు పెడుతుండ్రు. అసోంటి రప్ప గప్ప తెలంగాణలో నడవవు అన్నట్టు మంత్రులు గరం అవుతున్నారు. ఇగిదిట్లుంటే ఏపీలో ఇంకా రప్ప రాజకీయం చల్లారలేదు. ఎవరిలో ఒకళ్ళు దినామా ఆ ముచ్చటెళ్ళ తీస్తాండ్రు. సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సారు ఫ్యాన్ పార్టీ వాళ్ళని చాపిచ్చిండు. సినిమా డైలాగులను తీసుకొచ్చి రాజకీయాలలో కొడితెట్లా, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. గిట్లా 2 రాష్ట్రాలలో ఎవరిలో ఒకళ్ళ నోటంట దినం రప్ప అనే మాట వినబడితేనే ఉన్నది. ఇక సోషల్ మీడియాలనైతే రప్ప అనే మాట మారుమోగుతున్నది. పార్టీల అభిమానులు, లీడర్ల అభిమానులు ఎవళ్ళంతకు వాళ్ళు రప్ప అని రచ్చ చేస్తున్నారు. మరిగా ఈ రప్ప రాజకీయం ఇంకెప్పుడు చల్లబడుతుందో అనుకుంటారా అందరూ. మా ఊళ్ళే గ్రామ పంచాయతీ కాడికి పోతే మస్తు సందడుంటదబ్బా. దినం ఎవల్లో ఓగలు అధికారులు వస్తారు, పబ్లిక్ తోని ముచ్చట్లు పెడుతుంటారు. ఓనాడు పెన్షన్లు ఇస్తే ఇంకోనాడు మెడికల్ సిబ్బంది కూకొని ముసలోళ్లకు ముడిగోళ్లకు చూస్తారు. దానికి ఎదురుగానే నీళ్ల ట్యాంక్ ఉంటది. ఇక పొద్దుక్తే చాలు అమ్మలక్కలంతా మంచినీళ్ల బిందెలు పట్టుకొని గా ట్యాంక్ కాడికి పోతే మస్తు సందడుంటది. గ్రామ పంచాయతీ అంటే యాదికొచ్చింది ఈ వార్త చూడుర్రి. అగో అదేంది, ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ అని చెప్పి గీడ కొత్తగా కడుతున్న 3 అంతరాల ఇంటి బంగ్లాను చూపెడుతురు అనుకునేరు. ఇది ఇంటి బంగ్లా కాదు, కరీంనగర్ జిల్లా బొమ్మకల్లనేటి ఊళ్ళో కట్టేటి గ్రామ పంచాయతీ ఆఫీసు బంగ్లా. దీన్నే ఇప్పుడు అమ్మకానికి బేరం పెట్టింది. ఇంట్లో నా సొంతంగా రాసింది ఏం లేదు, నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే. కావాలంటే ముచ్చటేందో అలా ఊళ్ళో చెప్తున్నారు. ఇక చెప్పరాలే అన్నలు. అట్టి దానిని అగ్రిమెంట్ సెక్రటరీ పేరు చేయడం జరిగింది. చేసిన తర్వాత నిర్మాణం చేపట్టడం జరిగింది. ఒక దుర్బుద్ధితోటి అమ్మకాలని ప్రయత్నం చేస్తుండు. అమ్మిను ఎవరికో ఆన్లైన్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అతనిపై చట్టపరంగా చర్య తీసుకొని మొత్తం 2 ఎకరాల భూమి అండ్లకించి 3 గుంటల భూమిని గ్రామ పంచాయతీ కొరకు రాసిచ్చిండట భూముల వ్యాపారం చేసుకునేట ఆయన. కానీ పట్టా కాలేదట ఇప్పటికి కూడా. ఊరికో ఆధారం ఉండాలని ఊరోళ్ళంతా తలాయిని తీసుకొని గిట్ల గ్రామ పంచాయతీ ఆఫీస్ కొరకు 3 అంతరాల బంగ్లా కట్టించారు. నీళ్ల సౌలత్ ఉండాలని జాగల బోరు కూడా వేయించారట. సీన్ కట్ చేస్తే అప్పట్లో గ్రామ పంచాయతీ ఆఫీసు కట్టేందుకు భూమి ఇచ్చిన రియల్ ఎస్టేట్ వ్యాపారే మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ కట్టుకున్న బంగ్లాని ఇంకొకరికి పట్టా చేయించిండట నాదేనని. గమ్మత్ ఏందంటే ఊరి పబ్లిక్ ఇచ్చుడే కాదు, అటు గ్రామ పంచాయతీ నిధులకించి కూడా 10 లక్షల వరకు బంగ్లా కట్టేందుకు ఖర్చు చేసిర్రు. కరెంటు మీటర్ కు డీడీ కట్టిర్రు, బోరేసి మోటార్లు పెట్టిర్రు. ఇప్పుడు వచ్చి ఏమంటే అట్టట్టిస్తామని లడాయికి దిగుతురు అన్నట్టు ఊరోళ్ళంతా. ఇదే ముచ్చట మీద జిల్లా పెద్ద ఆఫీసర్లు కూడా ఫిర్యాదయ్యారట. మరి చూడాలి ఏం చేస్తారో ఈ పంచాయతీని ఎట్టదేం. మన తాన కొన్ని పెద్ద పెద్ద బళ్ళల్లో చదవాలంటే చిన్న ముచ్చట కాదు. బగ్గ పైసలుండోళ్ళకు సుతా అడ్మిషన్లు దొరకాలంటే పెద్ద జంజాటం. ఓగాల ఏవలు పలుకుబడుతోనన్న షేరిక చేపిద్దామని పోయిన సుతా మోదాలు అయ్యవలకు పరీక్షలు పెడతారు. పెట్టి ఏ పార్టీ చదువుకుర్రు అర పొల్లగాన్లను బల్లెకి తీసుకోవచ్చా లేదా అని షెకింగులు చేస్తారు. ఆగోగట్ల అడ్మిషన్ దొరకనో షెల్లె ఏం చేసిందో ఈ ముచ్చట చూడుర్రి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సార్ తోని ముచ్చట పెడుతుంది చూడుర్రి. గీ బుడ్డదే అడ్మిషన్ అడిగింది. పేరు వాచి, ముర్దాబాద్ పట్నం అట వీలది. అయితే సీఎం యోగి సార్ లక్నో పట్నంలో ప్రజావాణి కార్యం పెట్టుకొని వచ్చిన జనాల తిప్పలన్నీ అరుచుకుంటుండట. ఆడికొచ్చిన గీ షిటిషెల్లే సార్ను పెద్ద కోరికే కోరింది. ఇక బుడ్డ పొలం చూడంగానే సార్ కూడా ఏంది బేటా నీకేం తిప్పలొచ్చింది గీడికొచ్చినావు అని పాయరంగా అడిగిండు. ఆ మాటలిన్న చిటిది సార్ నాకు పలానా పెద్ద బళ్ళే అడ్మిషన్ కావాలి, నాకు ఆ బళ్ళే చదువుకోవాలని ఉంది, కానీ సీట్ దొరుకుతలేదు, జర్ర మీరే మాట్లాడి ఇప్పియాలి అని కోరింది. గట్ల షిట్టిపొట్టి మాటలతోని ముద్దుగా అడిగేటాళ్లకు సీఎం సార్ మురిసి ముప్పందు అయ్యిండు. ఏ క్లాస్ చదువుతున్నావు బేటా అని వివరాలన్నీ అడుగుతుంటే బుడ్డది దన్న సమాధానం చెప్పింది. ఇక గీ ముచ్చటైతుంటే అక్కడ ఉన్నోళ్ళంతా కినులై చూసిర్రు. వారేవా బుడ్డదంటే బుడ్డదే, సీఎం సార్కే సమాధానం చెప్తున్నదంటే ధైర్యం కలదే అన్నట్లు గులుక్కుర్రు. అంతే మరి సీఎం అసొంటి పెద్ద పెద్దోళ్ళ ముంగట మాట్లాడాలంటే మంచోళ్ళే జంకుతారు. కానీ గీ బుడత మాత్రం తడుముకోకుండా జవాబిచ్చింది. ఇక చెల్లె మాటలకు పొంగిపోయిన యోగి సారు ఎమ్మటే పక్కెమ్మటున్న అధికారులకు హుషారు చేసిండు. గా అడ్మిషన్ కథ ఏందో చూడువా అని చెప్పంగానే చిన్నది శనార్థులు సారు అని చెప్పింది. మొదాలు షిట్టిషేళ్లకు చాక్లెట్ ఇచ్చిండు సారు. అట్లా మొదాలు చాక్లెట్ ఇచ్చి నిమ్మల పెట్టి అటెంక వచ్చిన పని ఏందో అరుచుకుండు. ముఖ్యమంత్రి అంటే గిట్లు ఉండాలి అని తీరు కామెంట్లు రాసుకొస్తురు గీ ముచ్చట చూసిన పబ్లిక్.